హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్. గైస్, మనం ఈ వీడియోలో 2026 ఆక్షన్లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నుంచి ఎవరెవరు రిలీజ్ అవుతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే టీంలోకి మిచెల్ స్టార్క్ వస్తున్నాడో లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక టీం నుంచి రిలీజ్ అయ్యే ప్లేయర్స్ విషయానికి వస్తే ఫస్ట్ రిలీజ్ చేసేది మాత్రం మొహమ్మద్ షమీనే. 2025 ఆక్షన్లో ఎస్ఆర్ఎస్ టీం నుంచి వన్ ఆఫ్ ద వరస్ట్ బ్యాన్ మనం చెప్పుకోవచ్చు. తనకి 9 మ్యాచెస్లో ఛాన్సెస్ ఇస్తే కేవలం 6 వికెట్లు మాత్రం పడగొట్టాడు. తనకి ఇంజురీస్ ఉన్నాయని తెలిసి కూడా 10 కోట్లు పెట్టయితే తననైతే కొన్నారు. మ్యాక్సిమం మొహమ్మద్ షమీని రిలీజ్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ లిస్ట్లో ఉన్న సెకండ్ ప్లేయర్ వచ్చేసి ఇషాన్ కిషన్. మ్యాక్సిమం నాకు తెలిసి ఇషాన్ కిషన్ని వదిలే ఛాన్స్ అయితే నాకైతే కనిపించట్లేదు. స్పోర్ట్స్లో మనకు అప్స్ అండ్ డౌన్ కామన్, కానీ ఇషాన్ కిషన్ మాత్రం 3 ఇయర్స్ నుంచి బ్యాట్ ఫేస్ అయితే నడుస్తుంది. అండ్ ఇదంతా పక్కన పెడితే ఇలాంటి హార్డ్ హిట్టర్ని ఎస్ఆర్ఎస్ టీం వదులుకుంటుందని నేనైతే అనుకోవడం లేదు. అండ్ మీరేమనుకుంటున్నారు? ఇషాన్ కిషన్ టీంలో ఉండడా కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ రిలీజ్ చేసే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి రాహుల్ చహర్. ఇతని ఆక్షన్లో 3.20 crores అయితే బై చేశారు. ఇతన్ని రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి టీంలో ఇప్పటికే చాలా స్పిన్నర్స్ ఉన్నారు. ఎవరంటే హర్ష దుబే కానివ్వండి, జీషన్ అన్సారీ, అభిషేక్ శర్మ ఇలాంటి యంగ్స్టర్స్ ఉండగా ఇతన్ని టీంలో పెట్టుకుంటారని నాకైతే అనిపించట్లేదు. అండ్ ఈ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి సిమర్జిత్ సింగ్. ఇతన్ని ఏ నమ్మకం పెట్టి తీసుకున్నారో కానీ సీజన్ మొత్తంలో 4 మ్యాచెస్ ఆడడానికి ఛాన్సెస్ ఇస్తే కేవలం 2 వికెట్లు తీసుకొని 141 రన్లు కన్సీడ్ చేశాడు. అండ్ ఇతని టీంలో ఉంచడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఇతన్ని రిలీజ్ చేసి వేరే ప్లేయర్ కొంటే బాగుంటుంది. నెక్స్ట్ రిలీజ్ చేసే ప్లేయర్ అభినవ్ మనోహర్. అయ్యగారికి 8 మ్యాచ్ల్లో ఛాన్స్ వస్తే 61 బాల్స్ ఫేస్ చేసి 61 రన్స్ చేసి చరిత్ర సృష్టించాడు మనోడు. ఇతన్ని టీంలో ఉంచుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అండ్ ఫైనల్గా ఎస్ఆర్హెచ్కి పెద్ద హెడ్ఏక్ అయిన మిచెల్ స్టార్క్ అయితే ఎస్ఆర్హెచ్ టీంలోకి వస్తాడని పెద్ద రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ ఇతన్ని ఆక్షన్లో వదులుకుంటే ఎస్ఆర్హెచ్ టీం మొహమ్మద్ షమీ బదులు ఇతన్ని కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.